లో కొత్త జీవం మొదలవుతుంది. కానీ అదే కాలంలో కొన్ని కనిపించని ప్రమాదాలు కూడా మొలుస్తాయి. వాటిలో ఒకటి స్క్రబ్ టైఫస్ అనే తీవ్రమైన బ్యాక్టీరియా సంక్రమణ. రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుత్సుగముషి అనే సూక్ష్మజీవి వల్ల కలిగే ఈ వ్యాధి మన కళ్లకు కనిపించని నల్లిపురుగు వంటి చిన్న కీటకం ద్వారా వ్యాపిస్తుంది. ఇది కాటువేసినప్పుడు మొదట పెద్దగా ఇబ్బంది కనిపించకపోయినా కొద్ది రోజుల్లోనే ప్రభావం బయటపడుతుంది. మొదట శరీరంపై నల్లని మచ్చ, ఎర్రటి దద్దుర్లు కనిపించడం మొదటి సంకేతం. ఆ తరువాత ఒక్కసారిగా జ్వరం, తీవ్రమైన వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు లేదా జీర్ణ సమస్యలు అనిపిస్తే నిర్లక్ష్యం అస్సలు చెయ్యరాదు. సమయానికి చికిత్స అందకపోతే పరిస్థితి వేగంగా విషమించి శ్వాసకోశ సమస్యలు, ARDS, మెదడు ఇన్ఫెక్షన్, మెనింజైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు దారితీసే ప్రమాదముంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఈ కీటకాల ప్రసారం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తడినేల, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, చెత్తపోగయ్యే ప్రాంతాల్లో పనిచేసేవారికి ప్రమాదం అధికం. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లేప్పుడు పూర్తి చేతులున్న చొక్కాలు, ప్యాంట్లు, సాక్సులు, షూలు తప్పనిసరిగా ధరించాలి. ఇంట్లో పాత పరుపులు, దిండ్లు ఉంటే శుభ్రపరిచి వాడటం మంచిది. పిల్లలు బయట ఆడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనుషుల నుండి మనుషులకు ఈ వ్యాధి నేరుగా సోకదు, కాని ఒక్క కీటకం కాటు ప్రాణాంతకం అవుతుంది. అందుకే జాగ్రత్తే మంచిది. సమయానికి గుర్తింపు, వెంటనే చికిత్స, సరైన రక్షణతో స్క్రబ్ టైఫస్ ని పూర్తిగా నివారించవచ్చు.